వాడేమో తాక్కుంటా వాడు చాలా చేస్తున్నాడు ఇంత అంతరంగా వానికి బైక్ పిచ్చి పట్టింది రావుడు. వాళ్ళమ్మ చనిపోయే ముందర ఏం చెప్పిందో ఏం లేదో తెలియదు కానీ వానికి బైక్ అంటే అంత పిచ్చి పట్టింది. ఎందుకు సంభాషణ వాళ్ళ గురించి లెక్క ఏమో ఎత్తి పెట్టిన రావుడు ఎంత అనేది నాకేం తెలుసు రావుడు. కాదమ్మా నేను డబ్బు వచ్చి మార్గం చెప్తావు నువ్వు ఏంది రావుడు ఆ మార్గం బెట్టింగ్ అంతా ఏడైతుంది రావుడు బెట్టింగ్ లో. ఎందుకు కాదమ్మా మన కళ్యాణ్ గాడు 1,00,000 5 లక్షలు సంపాదించుకున్నాడు. ఎక్కడ సంపాదిస్తాను ఇది కూడా ఎంత సంతోషంగా ఉన్నాడు. ఆ రోజు నుండి మా నాన్న నాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఏంట్రా తుప్పలేకి పిలిచావు? మా టీచర్ చూస్తే అంతేనే వెళ్తున్నా. నీకు చెప్పాలి. ఏదో చెప్పి తగలాడు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను నా కళ్ళలోకి చూడదు, కింద చూడు, నేను చెప్తా. నువ్వు కాలేజ్ చేసిన ఫస్ట్ రోజే నువ్వు అంటే అదో మాదిరి ఇష్టం అంటే థింకింగ్ ఐ సో లవ్ విత్ యూ. ఏ కామెడీ కాదు ఇది, నిజం. ఏంటి సీరియస్ అయితే అని చెప్తా విను. నీ కాస్ట్ ఏంటి నా కాస్ట్ ఏంటి, నీకు నాకు సెట్ అవుతుందా? అది అంత ఎందుకు రా, నీ సెట్ కొనాలంటే 20 నిమిషాలు అవసరం, అదే నేనైతే 2 నిమిషాలు చాలు. అదేరా మేము. అరే నువ్వు చిన్నప్పటి నుండి బైక్ కొనుక్కోవాలని అనుకుంటున్నావు, ఇది వేరిందే. రేపు పొద్దున నేను ఏదైనా అడిగితే అది తీసుకురావడానికి ఎన్ని రోజులు పడుతుంది? నీకు నాకు సెట్ కాదులే, వదిలే. ఒకసారి నీ ఫేస్ నువ్వు అద్దంలో చూసుకున్నావా? చెప్పేశావా? ఎవ్వరు నాకు తెలియకుండా ఎలా చెప్పేశావురా? మరి పేషెంట్ అలా పెట్టావు. నేను ఫ్రెండ్ మార్క్ చేసినాను రా. నన్ను లవ్ చేయడానికి చాలా రీజన్ చెప్పిందిరా. ఆ రీజన్ భరించడం అంటే అలా కాకుందిరా. కానీ తనున్న మాటలన్నీ గుర్తుకొస్తాయిరా. సాధించాలిరా. నేను అనుకున్నది ఖచ్చితంగా సాధించాలి. సాధిస్తా, సాధించే తీరుతా. రాముడు పెట్టినావు కదా, అదంతా దేవుడు చూసుకుంటాడులే. రే ఆగరా. రే నేను చెప్పినది మర్చిపోను. 3 రోజులలో ఎగ్జామ్ ఉంది, పాస్గా బైక్ తెచ్చుతా. ఇంతవరకు ఫేస్ మొగ్గలా పెట్టావు, ఇప్పుడేంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? మా నాన్న మాట చెప్పినట్టే బండి తీస్తానరా. మరి డబ్బులు ఎలాగరా? మా నాన్న ఎలాగోలో చేశారులరా. కానీ ఆ ఎగ్జామ్ 5 రోజులు రా, ఖచ్చితంగా నన్ను తొలపరా. మర్చిపోద్దు చెప్తున్నా. లాభం వచ్చింది మావా. సరే అది కూడా మళ్ళీ అట్టే బెట్టింగ్. ఏరా పరీక్షలు బాగా రాసినావా? ఫుల్ హ్యాపీగా వస్తున్నావు. చాలా బాగా రాశానన్నా. 1,00,000 రూపాయలు లాభం వచ్చింది మావా. 1,00,000 రూపాయలు వచ్చిందా? అయ్యా చాలు రాముడు, ఇంకా బెట్టింగ్ గిట్టింగ్ అన్నీ ఆపు చేస్తాం. ఇంకా చాలు రాముడు. దురాశ దుఃఖానికి చేటు రాముడు. ఇంకా చాలు రాముడు. ఏ డబ్బు ఇష్టం? అమ్మయ్యా ఈ డబ్బుతో మా వాడిని కోరికలన్నీ తీర్చేసి హ్యాపీగా ఉంటే చాలు వాడు. నాకు అంతే. ఈ నా కొడుకు నేను చెప్తే బెట్టింగ్ వేసినాడు, నేను చెప్తే నాకు కొన్నాడు. 5 నెంబర్ 1,00,000 రూపాయలేరా. నీకు చెప్ప తొందరగా రారా. ఒక 5 నిమిషాలు రా, బాత్రూమ్ వేస్తా అంతే. ఇప్పుడు బాత్రూమ్ రా, తొందరగా రా. బైక్ ఎందుకు స్టార్ట్ కావాలి? బైక్ ఏమైందిరా ఇంతకి? ఇంటి దగ్గర మా నాన్న కదా, మా నాన్న చెప్దాంపా, నిజం కట్టేస్తాడు. వీడేంటి ఇంకా బయటికి బండి తీయలేదు, టైం అవుతుంటే. ఆంటీ అజయ్ లేడా? పోయాడా ఆంటీ? వీడెప్పో పోయినట్టున్నాడు, అస్సలు కనిపించలేదు. ఈ టైంలో ఆటోలు వస్తాయో లేదో, ఎలా పోగొట్టడం కావట్లేదేంటి?
రోజు బయట ఉన్న మా నాన్న ఈరోజు ఏంటి బయట లేడు. ఇంకా పని మీద రాలేదా మా నాన్న? నాన్న నాన్న నోటి నాన్న 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 రాముడు డబ్బులు ఇచ్చే రాముడు. డబ్బులు పోయినాయి కదమ్మా నువ్వు బెట్టింగ్ కట్టి. ఆపేమన్నా కదా రాముడు, నేను ఎప్పుడు అడవన్నా? కాదమ్మా ఆ రోజు నువ్వు చెప్పినావని నాకు సరిపోలేదు. 5 నెంబర్ ఏందో చేసి కట్టాను. నువ్వు పోయినాయి అవి. నువ్వు ఇంటికాడ వస్తే నిజంగా నన్ను నచ్చదా? వద్దు బొమ్మ, మళ్ళీ మనం మాట్లాడుకున్న దావ చేసుకుంటా. డబ్బులు నావి రాముడు, నేను గెలుచుకునే డబ్బులు. నా డబ్బులు పోగొట్టి మళ్ళా నన్ను దెబ్బతున్నవేం తిను. డబ్బులు నావి నీ పెట్టేమో, నేను ఆడమంటే అన్నావు. నేను గెలిపించిన మొత్తం ఇంటికి బొమ్మ బజార్లో చదిరా. పోయినాక నా డబ్బులు అంటే నన్ను చదువుతావరా కులం తక్కువ నా కొడక. డబ్బులు ఉన్నంత వరకు మామని, డబ్బులు అయిపోయిన తర్వాత కులం తక్కువ నా కొడుకు అంటావు ఏందయ్యా? చిల్లర నా కొడక. అన్ని విషయాలు రేపు పక్కన తిరిగి బజార్ ఇంటి. డబ్బు చేశాను రా, డబ్బు అంతా పోయిందా? పోస్ట్ వచ్చింది. అదేంటే నువ్వే చదవరా. పెద్దమ్మ చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు కట్టింది, అవి వచ్చినాయి. రేపు పోయి బ్యాంకులో తెచ్చుకో. ఇదే నా కథ. అమ్మ చెప్పిన మాటలు, నాన్న చూపించిన ప్రేమ. ప్రతి ఒక్కరికి ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ కోసం ఎదురు చూడాలి, కలలు కనాలి. కలల కంటే సరిపోదు, దానికోసం కష్టపడాలి. మీరెవ్వరూ మా నాన్న మాది బెట్టింగ్ జోలికి పోకండి. అప్పుడే అయిపోలేదు, ఇదే నా చివరి నవ్వు, ఇదే నా డ్రీమ్, ఇదే నా లైఫ్. నాన్న